హలో నమస్తే. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాబోతున్న నేపథ్యంలో ప్రతిసారి జరిగే చర్చ ఈసారి కూడా జరుగుతోంది. కేసీఆర్ సభకు వస్తారా రారా? కేసీఆర్ సభకి రాకపోతే పరిస్థితి ఏంటి? వస్తే పరిస్థితి ఏంటి? ఇలాంటి చర్చ రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. అయితే ఈసారి సమావేశాలకు కేసీఆర్ అటెండ్ కాబోతున్నారు అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికే ప్రకటించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి గతంలోనూ వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల సందర్భంగా 1, 2 సందర్భాల్లో ఆయన అసెంబ్లీకి వచ్చినప్పటికీ అసెంబ్లీలో కేవలం అటెండ్ అయ్యి వెళ్ళిపోయారు. కేవలం అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చినట్లుగా కనపడింది. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదనే అధికార పార్టీ వైపు నుంచి వస్తున్న విమర్శకు, ప్రశ్నకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉన్నమాట, సభలో ఉన్న మమ్మల్నే ఎదుర్కోలేకపోతున్నారు, ఇంకా మీకు కేసీఆర్ అవసరమా అంటూ మాట్లాడడం చూస్తూ వచ్చాం. సో కేసీఆర్ లేకపోయినా కేసీఆర్ కంటే ఎక్కువగా ప్రజల సమస్యలపైన నిలదీయగల నాయకత్వం మాకుంది, మేము అడిగిన ప్రశ్నలకే ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది, మీకు కేసీఆర్ అవసరం లేదు తరహాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ రావడం చూసాం. ఈ నేపథ్యంలో ఆయన టెక్నికల్ ఇష్యూస్ రాకుండానో లేకపోతే కారణం ఏంటో తెలియదు కానీ కేవలం అటెండ్ అయ్యి వెళ్ళిపోతున్నారు. 2 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి. ఈ 2 ఏళ్ల కాలంలో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ప్రసంగం లేదు. ఈ 2 ఏళ్ల కాలంలో అసెంబ్లీలో కేసీఆర్ ఏదైనా చర్చలో పార్టిసిపేట్ చేసింది లేదు. ఈ 2 ఏళ్ల కాలంలో కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసింది లేదు. అసెంబ్లీలో కేసీఆర్ లేని సమయంలో కేసీఆర్ కాకుండా హరీష్ రావు, కేటీఆర్, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేయడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, చర్చల్లో పార్టిసిపేట్ చేయడం ప్రధానంగా చూస్తూ వస్తున్నాం. సో ఈసారి పరిస్థితి ఏంటి? ఈసారి కొద్ది రోజుల క్రితం కేసీఆర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 2 సంవత్సరాల సమయం ప్రభుత్వానికి ఇచ్చాము, ఇక సమయం ముగిసిపోయింది, ఇక మేమేంటో చూపిస్తాం, ప్రజల్లోకి వస్తాం, ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు కలిగించే నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి, ఈ నేపథ్యంలో ప్రభుత్వం తోలు తీస్తామంటూ కేసీఆర్ మాట్లాడడం చూసాం. సో నేను తీసుకుంటున్న నేను ఇచ్చిన సమయం అయిపోయింది, ఇక నేను ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాను, అటాక్ చేయబోతున్నాను అంటూ నేరుగా కేసీఆరే స్వయంగా ప్రకటించడం చూసాం. కేసీఆర్ ఆ ప్రకటన చేసిన తరువాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కాబట్టి ఈ సమావేశాలకు కేసీఆర్ కేవలం అటెండెన్స్ చేయించుకుని వెళ్తారా, ప్రభుత్వం పైన అటాక్ చేస్తారా అనేది ఆసక్తి కలిగిస్తోంది. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మరణించిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన సంతాప తీర్మానం ఉంటుంది. ఆ తర్వాత బీఏసీలో ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి, ఏ అంశాలపైన చర్చించాలి అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎన్ని రోజులు సమావేశాలు ఉంటాయనేది కూడా దానిలో తెలియబోతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ కోరుతోంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశానికి సంబంధించి 45 టీఎంసీల నీళ్లు మాకు సరిపోతాయంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వం పాలమూరుకు సంబంధించిన డిపిఆర్ని తిరస్కరించింది. దీనిపైన రాష్ట్ర సర్కారు మౌనంగా ఉంటుంది. రాష్ట్ర సర్కారు మౌనం కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, ప్రధానంగా దక్షిణ తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదన. ఈ అంశంపైన అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు మాకు అవకాశం ఇవ్వాలి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు. ఇరిగేషన్ ఇష్యూ, పాలమూరు రంగారెడ్డి ఇష్యూ, కృష్ణా జలాల ఇష్యూ, కృష్ణా జలాల అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు మేలు జరిగేలా, తెలంగాణకు నష్టం జరిగేలా రేవంత్ సర్కారు ప్రవర్తిస్తోంది అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు బీఏసీలో పాలమూరు రంగారెడ్డి అంశానికి సంబంధించిన చర్చించడానికి అవకాశం కల్పిస్తారా లేదనేది చూడాలి. దానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి పైన చర్చకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తే కేసీఆర్ ఈ చర్చలో పార్టిసిపేట్ చేయడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. కేసీఆర్ ఈ చర్చలో పార్టిసిపేట్ చేయడం అంటే ఖచ్చితంగా మొదటిసారి ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడతారు, ప్రభుత్వాన్ని ఏ రకంగా ప్రశ్నిస్తారు, పాలమూరు రంగారెడ్డి అంశానికి సంబంధించి కేసీఆర్ ఒకవేళ సభలో లేచి మాట్లాడే ప్రయత్నం చేస్తే అధికార పార్టీ వైపు నుంచి అటాక్ ఏ రకంగా ఉంటుంది, అధికార పార్టీ ఆయన ప్రసంగాన్ని తీసుకునే పరిస్థితి ఉంటుందా, అడ్డు జరిగే పరిస్థితి ఉంటుందా, ఇవన్నీ కూడా తెలంగాణ అసెంబ్లీలో అత్యంత ఆసక్తి కలిగించే పరిణామాలుగా ఉండబోతున్నాయి. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ప్రకటించారు, కేసీఆర్ సభకు రావాలి, ఆయన సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు, మాకేమైనా సలహాలు సూచనలు చెప్పాలి. గతంలో జానారెడ్డి గారు ప్రభుత్వానికి అనేక సలహాలు సూచనలు చేసేవాళ్ళు, పెద్దలు జానారెడ్డి గారు అంటూ కేసీఆర్ సంబోధించేవాళ్ళు, అదే తరహాలో పెద్దలు కేసీఆర్ గారు అంటూ మేము సంబోధిస్తాం, ఆయన గౌరవానికి ఎలాంటి భంగం మేము కలగనీయం, ఆయన అసెంబ్లీకి వచ్చి చర్చలో పార్టిసిపేట్ చేయాలంటూ కోరుతున్న నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి అంశంపైన ప్రభుత్వం చర్చకు కనుక ముందుకు వస్తే కేసీఆర్ సభలో అటెండెన్స్ వేయించుకోవడం మాత్రమే కాదు, అటాక్ చేసేందుకు కూడా సిద్ధం అవడానికి సంబంధించిన అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.